నా తెలంగాణ కుటుంబ డిపాజిట్ల కోసమే ఆరాట పడుతున్నారు. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకి, మేధావులకి, మీ అందరి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల కోసం పోరాటం చేసే గొప్ప నాయకుడు అన్న బండి సంజయ్ అన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరొకసారి బడిగ శోభక్క గాలన్నగా నేను కరీంనగర్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రగతి కోసం నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, దేశ ప్రజల యొక్క అభివృద్ధి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, లక్ష్మణ్ గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఆదిలాబాద్ కేంద్ర బిందువుగా చేసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి ప్రధాని గారి నాయకత్వం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇలా మా ఓటు బండి సంజయ్ కుమార్ గారు తప్పే ఇలా వేరే చేసిందని చెప్పేసి ఇలా కరీంనగర్ పార్లమెంటు ఇలా ప్రజలందరూ కూడా ఇలా బండి సంజయ్ ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా యువకుల నుంచి ఇలా రైతులు పెద్దలందరూ కూడా ఇలా ఉద్యోగస్తులందరూ కూడా ఇలా సంఘటనలు అభ్యర్థిగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బండి సంజయ్ పెద్ద ఎత్తున మనం పెద్ద మెజార్టీ 17 పార్లమెంట్లో అత్యధికమైన మెజార్టీ మన కరీంనగర్ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సంజయ్
ప్రతిపక్షాల లక్ష్యం ఉప్పని సాక్ష్యం కాలం కాటేసి కన్నెర్ర చేసిన కన్నీరు పెట్టని కాలాని మన్నా గడియ కుట్రల గడియ మోగిల సంజయన ఊపిరి ఉన్నంత వరకు నీ కోసం పోరాడి సమన్నా దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలు అందరికీ తెలుసు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణలో ప్రతి మూల జరిగిన వ్యక్తి ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి అప్పటి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు మనం కూడా పెద్ద ఎత్తున diga. అవినీతి పాలనలో కుటుంబ పాలనలో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి బయటికి పంపించిన జగన్మోహన్ ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి తీసుకొచ్చి ఏ విధంగా వేరుతారు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మన గుర్తు ఇది, మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసుర రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్న. ఏం తీసుకొస్తుంది? గాడిద గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిద గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిద గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిద గుడ్డు.
15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంట అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పక్కాలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ పక్కాలు చెల్లించకుండా మా చేతికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారో ఒక్కసారి అంచాడు మా నరేంద్ర మోడీ. 6 అడుగుల బుల్లెట్ అన్న, 6 అడుగుల బుల్లెట్ అన్న. కాంగ్రెస్ పార్టీ 6 విజయమైన వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్న. ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్న. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈరోజు బయటకు వచ్చిందన్న. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం. ఆ తల్లిని మేము దస్తాం. ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాల తొలతో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి. జై మోడీ, జై మోడీ, జై మోడీ. భారత్ మాతా की జై. జై శ్రీరామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని భారతమాత కోసం అహర్నిశలో 18 గంటలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారు ఇప్పుడు బండి సంజయ్ గారి గెలుపు కోసం మరి మన ప్రచారానికి వచ్చినాక వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని ట్రాన్స్లేట్ చేయాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాం. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. दक्षिण काशी के भगवान राज राजेश्वर के चरणों में मेरा प्रणाम। आप सभी लोग अपना समय निकालकर मुझे आशीर्वाद देने आए हैं। मैं अभिभूत हूं, मैं सौभाग्यशाली हूं। मैं हृदय से आपका बहुत बहुत आभारी हूं। నా తెలంగాణ కుటుంబ సభ్యులారా, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వరి యొక్క పాద పద్మముల దగ్గర నమస్కరిస్తూ, నిజంగా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీ అభిమాన పాత్రుణ్ణి. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. साथियों, कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। మిత్రులారా, अभी 4 चरण के चुनाव बाकी है। कांग्रेस की हार यहाँ इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई। और बीआरएस का यहाँ कोई अता पता ही नहीं है। మిత్రులారా, నిన్ననే 3వ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ
ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు 4వ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్ లో మన ఎంపీ, బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు, కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది. साथियों, तेलंगाना के आप सभी लोगों ने मत कर दिया। आप एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस సంవత్సరాల పనితీరు మీరు చూస్తా ఉన్నారు. మీ ఒక్క ఓటుతో ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దామంటే అది మీ ఒక్క ఓటు వల్ల. మీ ఒక్క ఓటు వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 ఆర్టికల్ రద్దు చేశామంటేనే అది మీ ఒక్క ఓటు వల్ల. అంతేకాదు ఇవాళ మీ ఓటు వల్ల డిఫెన్స్ లో ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఉన్నదో ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది మీ ఓటు వల్ల. ఎవరు చేశారు? మోదీ కాదు, మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించడం వల్లనే అది సాధ్యమైంది. అది మీ ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.